తేటగా కనపడతాయి. మన రహస్య పాపాలు కాదు, బహిరంగ పాపాలు కాదు, టోటల్గా మనకు అర్థం కాని మన బతుకు మనకు అర్థం కావాలంటే దేవుని ముఖకాంతిలోకి మనం రావాలి. అప్పుడు అర్థమైంది మన బతికేందో మనకి. అప్పటిదాకా జనాలకు నీతులు చెప్పనే సరిపోయింది. మనం ఏంది దేవుని ముఖకాంతిలోనికి రానంత వరకు జనాల్ని విమర్శించటం, జనాలకు అట్లా, జనాలు ఇట్లా అని జనాలకు నీతులు చెప్పటం, జనాల్ని తప్పు పట్టడం, జనాల్ని దుయ్యపట్టడమే సరిపోయింది మనకి. ఎప్పుడైతే ఆయన సముఖంలోనికి, ఆయన ముఖకాంతిలోకి వస్తామో అప్పుడు మన సంబడం మనకు కనపడింది. అప్పుడు జనాల్ని విమర్శించడం, జనాలు ఊయటం కాదు, మనల్ని మనమే ఊసుకునే పరిస్థితి వచ్చింది. తూ నా బతుకు అని. అంత అప్పటిదాకేమో తూ నీ బతుకు, చా నీ బతుకు, నీ నీ నీ. ఆయన ముఖకాంతిలోకి వచ్చామనుకో, తూ నా బతుకు. ఎంతమందికి అర్థమైంది? రానంత వరకు అర్థం కాదు. నేను అంటున్నాను, నీ గురించి నీకు గొప్ప తలంపులు ఉన్నాయి, నువ్వు కరెక్ట్, నువ్వు పర్ఫెక్ట్, నువ్వు సూపర్గా ఉన్నావు అనే ఫీలింగ్ నీకుంది అంటే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావని అర్థం. ఒకవేళ దేవునికి సమీపంగా ఉండి దేవుని ముఖకాంతిలో నువ్వు ఉన్నట్టయితే ఎదుటోళ్ళని విమర్శించేంత సీన్ నీకుండదు. నీకే పొద్దు నిన్ను నువ్వు పాయింట్అవుట్ చేసుకునే సరిపోయింది. ఎవరన్నా వచ్చి నిన్ను గొప్పగా మెచ్చుకుంటే పొరపాటును కూడా దాన్ని అంగీకరించలేవు. నువ్వు అక్క నువ్వు ఇలా, అన్నా నువ్వు ఇలా, అమ్మో అసలు మామూలు విషయం కాదంటే నోరుమై తల్లి నాకంత సీన్ లేదు, నేనేమై ఉన్నాను ఆయన కృప వలననే అయి ఉన్నాను. ఎవరికంటే నీతిమంతురాల్ని కాదు, ఎవరికంటే నీతిమంతుడిని కాదు.